ఈరోజు ఆయిల్ పామ్ పంట సాగు విధానం గురించి తెలుసుకుందాము. ఆయిల్ పామ్ పంటను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా నీటి వసతి అనేది సమృద్ధిగా ఉండాలి. కాలువల కింద కానీ చెరువుల కింద కానీ మొక్కకు నీరు ఇద్దాము అన్నప్పుడు కొంచెం ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బోరు సదుపాయం అనేది ఉండాలి. బోరు ద్వారా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని మనము ఆయిల్ పామ్ మొక్కలకు నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకంటే పామ్ ఆయిల్ పంటలు వేసినప్పుడు దీనికి ప్రతిరోజు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా ఎక్కువ మోతాదులో దాదాపు ఒక 100 లీటర్ల నుండి 250 లీటర్ల నీటి వరకు కూడా అవసరం అనేది ఉంటుంది. అది కాలాన్ని బట్టి మొక్క వయసును బట్టి 100 లీటర్లు 250 లీటర్లు అలా మార్చుకుంటూ వెళ్తూ ఉంటాము. అందువలన రైతులు ఎవరైనా కూడా ఈ పామాయిల్ పంటను సాగు చేసుకోవాలన్నప్పుడు ముందు వాళ్ళ దగ్గర నీటి వసతి ఉందా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోండి. నీటి వసతి లేనట్టయితే, బోరు సదుపాయం లేనట్టయితే ఈ పంట జోలికి అసలు వెళ్ళొద్దు. ఈ మొక్కలు నాటుకోవడానికి నర్సరీ నుండి మొక్కలు తెచ్చుకోవాలి. నర్సరీ నుండి మొక్కలు తెచ్చుకునేటప్పుడు బలమైనటువంటి మొక్కలను సేకరించుకోవాలి. పంట ఒకసారి నాటుకున్నట్లయితే దీర్ఘకాలిక పంట, అంటే దాదాపు ఒక 25 నుండి 30 సంవత్సరాల వరకు మన పొలంలో ఉంటుంది. అందువలన నర్సరీలో మొక్కల ఎంపిక అనేది కూడా చాలా కీలకమైనది. అప్పుడు నర్సరీకి వెళ్ళినప్పుడు బలంగా ఉన్నటువంటి మొక్కలు, అంటే ఎటువంటి చీడపీడలు లేనటువంటి మొక్కలను మనం ఎన్నుకోవాలి. అదేవిధంగా ఒక సంవత్సరం వయసు, అంటే దాదాపు ఒక 12 నెలలు 13 నెలలు ఉన్నప్పుడు మొక్కలను ఎన్నుకోవాలి. అలా నెలకు ఒక ఆకు వచ్చినా కూడా 12 నెలల వయసు 13 నెలల వయసు ఉన్నప్పుడు ఒక 12-13 ఆకులు ఉండాలి ఆ మొక్క మీద. ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా మొక్క బలంగా ఉండాలి. మొదలు దగ్గర చుట్టుకొలతో చూసుకున్నప్పుడు ఒక 20 నుండి 25 సెంటీమీటర్ల మందం ఉండాలి. ఇలా బలంగా ఉన్నటువంటి మొక్కల్ని ఎన్నుకొని వాటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. అయితే పొలంలో నాటుకునేటప్పుడు ముందుగా మనము ఎటు చూసినా కూడా 2 ఫీట్లు ఉండేటట్టుగా పొడవు వెడల్పుతోటి మనము గుంతలు అనేది తయారు చేసుకొని దాంట్లో ఒక 20 కిలోల పశువుల ఎరువును, దాంతోపాటు 250 గ్రాముల DAP, అదేవిధంగా వేపపిండి వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మొక్కను నాటుకోవాలి. నాటుకున్న తర్వాత దానికి సరిపడేంత నీరుని కూడా అందించాలి. నాటుకున్న తర్వాత మొదటి 3 నెలల పాటు ఎటువంటి ఎరువులను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ నర్సరీ నుండి తెస్తాము. దాంట్లో పూర్తిగా వేరు వ్యవస్థ అనేది కూడా అభివృద్ధి చెందదు కాబట్టి ఒక 3 నెలల తర్వాత నుండి మాత్రమే ఎరువులను ఇవ్వడం అనేది చేసుకోవాలి. పంట నాటిన తర్వాత వెంటనే నీరు ఇవ్వాలి. ఆ తర్వాత క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా నీళ్లు పెడుతూ ఉండాలి ఈ డ్రిప్ పద్ధతి ద్వారా. ఇది మొక్క గురించి. తర్వాత అంతర పంటల గురించి చూసినట్లయితే మొదటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఎటువంటి పంటలనైనా కూడా ఈ ఆయిల్ పామ్ పంటలో మనం అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. మన ప్రాంతంలో పండించేటువంటి ఎటువంటి పంటలైనా కూడా పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, కందులు, వేరుశెనగ, కూరగాయల పంటలు, పూల తోటలు, ఈ విధంగా మన ప్రాంతంలో మార్కెట్ ఏ పంటలకైతే ఉంటుందో అలా ప్రతి పంట కూడా ఈ మధ్యలో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ పంట పండించాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు. కాబట్టి ఎటువంటి పంటలనైనా కూడా మనం అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు, ఒక వరి తప్ప. వరి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీరు అనేది అధికంగా ఉండడం వలన ఈ వేర్ల కుళ్ళిపోయే రోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వరి పంట కాకుండా మిగతా ఎటువంటి పంటలైనా కూడా మనం అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. అంతర పంటలు సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక మొదటి 3-4 సంవత్సరాల వరకే ఎక్కువ స్థలం అనేది ఉంటుంది. ఎందుకంటే మొక్క అప్పుడప్పుడే ఎదుగుతుంది. తర్వాత 4వ సంవత్సరం 5-6వ సంవత్సరం వచ్చినప్పుడు కొంచెము మధ్యలో ఉన్న స్థలం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆకులు అనేది బాగా విచ్చుకుంటాయి కాబట్టి దాదాపుగా 5-6 సంవత్సరాలలో అంతర పంటలు అనేది సాధ్యం కాదు. మొదటి 4 సంవత్సరాల పాటు అంతర పంటలు వేసుకోవచ్చు. 5-6వ సంవత్సరంలో అంతర పంటలు చేసుకోవడం కూడా సాధ్యం కాదు. తర్వాత 6-7వ సంవత్సరంలో మనము దీర్ఘకాలిక పంటలను మనం అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఉదాహరణకు కోకో పంటలను చాలా మంది రైతులను సాగు చేస్తున్నారు. వాణిజ్య సరళిలో కోకో పంటను కూడా వేసుకోవచ్చు. అదే విధంగా నీడ లోపల బాగా ఎదిగిన తోటలు అయితే నీడ లోపల అల్లం గాని పసుపు పంటలు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా అంతర పంటలను సాగు చేసుకోవడం ద్వారా ఆయిల్ పామ్ పంట నుండి ఆదాయం వస్తుంది. దానితో పాటు ఈ అంతర పంటల ద్వారా కూడా మనం అధికంగా ఆదాయం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా నీటి యాజమాన్యం చూసినట్లయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు అనేది అందిస్తూ ఉండాలి. తర్వాత ఏదైనా పనులలో నిమగ్నం అయినప్పుడు కొన్నిసార్లు నీళ్లు పెట్టడం ఒక 5 రోజులు 10 రోజులు బంద్ చేయడం జరగవచ్చు. ఎప్పుడైతే నీరు ఇవ్వడం ఆపేస్తామో ఆ దశలో మొక్కలో వచ్చే పుష్పాలు అనేది మగ పుష్పాలుగా మారుతాయి. అందువలన ఒక 30 నెలల తర్వాత మనం ఇవాళ ఒక గెల కోస్తున్నాము అంటే ఇది ఏర్పడడానికి 30 నెలల ముందే మనకు పూ మొగ్గలు అనేది తయారైతుంటాయి మొక్క లోపలి భాగంలో. అవి మనకు కనిపించవు దాదాపుగా. ఆ రోజు ఈ 30 నెలల కిందట మనం నీళ్ళు ఎప్పుడైతే సరిగా పెట్టలేదో అది లోపల ఆడ పుష్పాలు వచ్చే స్టేజ్ ఉన్నా కూడా అవి రాకుండా మగ పుష్పాలు రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కకు ఎప్పుడైనా కూడా ఒత్తిడి కలిగినప్పుడు ఇట్లా జరుగుతుంది. నీళ్లను సరిగా ఇవ్వనప్పుడు ఈ 30 నెలల కిందట
ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆడ పుష్పాలు అనేటివి రాకుండా మగ పుష్పాలు అనేటివి వస్తాయి. ఎప్పుడైతే మగ పుష్పాలు వస్తాయో గెలలు సరిగా రాకుండా పంట దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన రైతులు ఈ విషయాన్ని గమనించుకొని ఖచ్చితంగా నీటి వసతిని అని అందించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంతర పంటలు సాగు చేసుకుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొంతమంది రైతులు ఈ ఆకులను దగ్గరికి తెచ్చి కడుతుంటారు. ఎందుకంటే మనం పక్కన నాగలి దున్నుకోవడానికి కానీ లేదంటే ట్రాక్టర్ నడుపుకోవడానికి ఈజీగా ఉండాలి అని చెప్పి కొమ్మల ఆకులను దగ్గరికి కట్టి చుట్టూ ప్రదేశంలో అంతర పంటలు సాగు చేస్తుంటారు. దయచేసి రైతులు ఎవరు కూడా ఇటువంటి పద్ధతిని పాటించొద్దు. మనం మొక్కను ఎప్పుడైతే ఆకులు దగ్గరగా కడతామో మొక్క యొక్క ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఇది దీర్ఘకాలికంగా దిగుబడులను అందించేటువంటి పంట కాబట్టి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆకులను ఎప్పుడైతే మనం దగ్గరికి కడతామో దాని పెరుగుదల అనేది మందగిస్తుంది. తర్వాత దశలలో దాని ఎదుగుదల మీద దాని ద్వారా మనకు వచ్చే పంట దిగుబడి మీద కూడా మనకు దుష్ఫలితాలు అనేది చూపిస్తుంది. కొంతమంది ఆకులను ఏం చేస్తుంటారు, భూమికి తాకుతుంది అనే ఉద్దేశంతో కత్తిరిస్తుంటారు. ఆయిల్ పామ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆకు ఆరోగ్యంగా ఉన్నంత వరకు పూర్తిగా ఎండిపోయి వడలిపోయి కింద పడితే తప్ప ఆకులను తీసివేయద్దు. మొక్క మీద ఎన్ని ఆకులు ఎక్కువగా ఉంటే అంత కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. దాని ద్వారా దిగుబడి అనేది కూడా అధికంగా ఉంటుంది. అప్పుడే నాటుకున్న మొక్క కావచ్చు, ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల మొక్క అయినా కావచ్చు, ఏ దశలో అయినా కూడా ఆకులను ఊరికనే తీసివేయద్దు. మొక్క మీద ఆరోగ్యంగా ఉన్నటువంటి ఏ ఆకులను కూడా తీసివేయద్దు. దాని వలన పంట దిగుబడి మీద మనకు దుష్ఫలితాలను చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యం అనేది చూసినట్లయితే అన్ని మొక్కలకి వేసినట్టుగానే నత్రజని, భాస్వరము, పొటాషియంకు సంబంధించిన ఎరువులను వేసుకోవాలి. దానితో పాటు మెగ్నీషియం ఒకటి, బోరాన్ ఒకటి వేసుకోవాలి. దీంట్లో ఫర్టిగేషన్ విధానాన్ని అందరూ కూడా ఫాలో అవడం ద్వారా పంట పెట్టుబడి అనేది తగ్గుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఇప్పుడు ఆయిల్ పామ్ పంటలో సహజమైన పద్ధతిలో రైతులు మొక్క దగ్గర ఎరువులు వేస్తారు. ఆ పద్ధతిలో ఒక 10 బస్తాలు యూరియా పడుతుంది అనుకుంటే ఫర్టిగేషన్ విధానంలో 50% వేసుకుంటే సరిపోతుంది. అంటే 5 బస్తాలు మాత్రమే పడుతుంది. ఫర్టిగేషన్ విధానంలో నార్మల్ గా ఇచ్చే పద్ధతితో కంపేర్ చేసుకుంటే 50% ఎరువులు అంటే సగం ఎరువులు ఇస్తేనే సరిపోతుంది. అందువలన మనకు పంట పెట్టుబడి అనేది ఇక్కడనే తగ్గిపోతుంది, ఖర్చు అనేది తగ్గిపోతుంది. నార్మల్ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే ఈ ఎరువులన్నింటినీ కలుపుకొని ఒక్కొక్క మొక్క దగ్గర వేసుకుంటాం. ఒక ఎకరంలో ఒక 4-5 కూలీల అవసరం పడుతుంది. అదే ఫర్టిగేషన్ విధానంలో అయితే ఒక మనిషి వెళ్ళి బోర్ దగ్గర కూర్చొని ఫర్టిగేషన్ ద్వారా మనం ఎరువులను ఎక్కియడం ద్వారా కూలీల కొరత అనేది కూడా మనం నియంత్రించుకోవచ్చు. సులభమైన పద్ధతి, అదే విధంగా ఖర్చును తగ్గించుకునేటువంటి పద్ధతి. ఈ విధానం ద్వారా 20, 30, 100 ఎకరాలను కూడా మనం చాలా ఈజీగా నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా పెట్టుబడి దాదాపు సగం తగ్గిపోతుంది. కాబట్టి రైతులు ఈ ఒక్క విషయాన్ని దయచేసి గమనించుకుంటే అధిక లాభాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధానంలో ప్రతి నెలకు ఎరువులు అందించాలి. దీంట్లో 5-3-5 ఒక ఎకరానికి 5 కిలోల యూరియా, 3 కిలోల డిఏపి, అదేవిధంగా 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనితో పాటు 1.2 కిలోల మెగ్నీషియం సల్ఫేటు, అదేవిధంగా 240 గ్రాముల బోరాక్స్. ఈ ఎరువుల మోతాదు ప్రతి నెల ఒక ఎకరానికి అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనము పంట నాటుకున్న తర్వాత ఒక సంవత్సరం దాటింది అంటే పంటలో పూత అనేది కనబడుతుంది. ఒక 30 నెలల వయసు వచ్చేంత వరకు కూడా మొక్కలో ఎటువంటి పువ్వులను కూడా ఉంచకూడదు. అది ఆడ పుష్పాలైనా సరే, మగ పుష్పాలైనా కూడా 30 నెలల తర్వాత వచ్చే పువ్వులను మనము పంట మీద ఉంచుకోవాలి. ఆ తర్వాత 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుండి మనకు పంట దిగుబడి కొంచెం మొదలవుతుంది. 4వ సంవత్సరం నుండి కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. పంట కోత చేపట్టాలనుకున్నప్పుడు పంట దగ్గరికి పోయి పండ్ల గుత్తులను చూసినప్పుడు ముందుగా నలుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి ఈ గుత్తులు అనేది, కాయలు. అవి ఎప్పుడైతే నారింజ వర్ణంలోకి ఆ కలర్ లో ఉన్నప్పుడు మనము కోత అనేది చేపట్టుకోవాలి. కాయనిట్లా గోరుతో గిచ్చి చూసినప్పుడు మనకు నూనె అనేది కనిపిస్తూ ఉంటది. పంట కోత చేపట్టడానికి అది ఒక అనువైన సమయం అని సూచిస్తుంది. అదే విధంగా చెట్టు దగ్గరికి పోయి చూసినప్పుడు ఈ గెల నుండి ఒక 5-6 పండ్లు రాలి కింద పడిపోయి ఉంటాయి. ఆ దశ లోపల మనం పంట కోత అనేది చేపట్టుకోవాలి. ఈ పంట కోత చేపట్టిన తర్వాత ఫ్యాక్టరీకి పంపించుకుంటే వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకొని నూనె అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ విధంగా మంచి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు రైతులు ఒక సంవత్సరానికి కనీసం 10 టన్నులు ఒక ఎకరం నుండి తీసినా కూడా మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మార్కెట్లో 19,500 ఉంది ఒక టన్ను ధర. అంటే 1,95,000 సాధించడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఖర్చులు ఒక 50,000 పోయినా కూడా 1,50,000 రూపాయలు నికరంగా మిగలడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఈ పంటను సాగు చేసుకోవడం ద్వారా రైతులు అధిక మొత్తంలో ఆదాయం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది.